న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బీజేపీ స్టేట్ చీఫ్ ఎవరనేది ఆసక్తిగా మారింది. కాగా బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకంపై రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న కాలంలో తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, అగ్రెసివ్ గా దేశం పట్ల ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తినే రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని డిమాండ్ చేశారు. అందరినీ కలుపుకునే పోయే వ్యక్తికే స్టేట్ చీఫ్ ఛాన్స్ ఇవ్వాలన్నారు. మరోవైపు స్టేట్ చీఫ్ రేసులో మొదటి నుంచి వినిపిస్తున్న ఈటల ఏ పార్టీ సంపూర్ణ విజయం సాధించాలన్నా కొత్త నాయకత్వం, కొత్త కార్యకర్తలు వస్తేనే సాధ్యమన్నారు. కాగా బీజేపీ స్టేట్ చీఫ్ రేసులో ప్రధానంగా ఈటల, డీకే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తుండగా అధిష్టానం ఎవరికి ఛాన్స్ ఇస్తుందనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. తెలంగాణలో బీజేపీ స్టేట్ చీఫ్ ఎవరనేది ఆసక్తిగా మారింది. కాగా బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకంపై రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న కాలంలో తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, అగ్రెసివ్ గా దేశం పట్ల ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తినే రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. చెప్పండి కృష్ణమూర్తి. థ్యాంక్ యూ కీర్తన. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష విషయంలో కొంతకాలంగా చర్చ జరుగుతూ ఉన్నది. చర్చ విషయంలో అంటే ఇప్పటికిప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు నియామకం అనేది జరగకపోయినప్పటికీ, అంటే బీజేపీ నిబంధనల ప్రకారంగా రాష్ట్ర అధ్యక్షుడి నియామకం అనేది జాతీయ అధ్యక్షుడి తర్వాత కొత్తగా వచ్చిన జాతీయ అధ్యక్షుడు ఆ రాష్ట్రాల వారిగా ఎవరెవరు నియమించాలనే అంశం మీద కొంచెం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంటే తాజాగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కిషన్ రెడ్డి పదవీ కాలం పూర్తి కాలేదు. కానీ బండి సంజయ్ అయిపోయిన తర్వాత కేవలం 9 నెలలు 10 నెలలు మాత్రమే అవుతున్నది. అయితే కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడి మార్పు తప్పనిసరైన విధానం అయితే మొదలైంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో తీవ్ర పోటీ నెలకొన్నది. ఒకవైపు 4 ఎంపీలు, రఘునందన్ రావు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, ఈ 4 కూడా కొంచెం అధ్యక్ష పదవి పోటీ. వీరితో పాటు మొన్నటి వరకు బీసీ కమిషన్ మెంబర్గా ఉన్నటువంటి ఆచారి, తల్లోజు ఆచారి, ఇంకా మిగతా వాళ్ళు కూడా కొంతమంది మాకు కూడా అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. దీనికి సంబంధించి తమ సీనియారిటీ వాటిని కూడా పరిగణలోకి తీసుకురాలని చెప్తా ఉన్నారు. మరోవైపు దళిత సామాజిక వర్గమైనటువంటి చింతా సాంబమూర్తి కూడా తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టాలి, నేను మొదటి నుంచి కూడా బీజేపీ కోసం పనిచేస్తున్నాం, బీజేపీ సిద్ధాంతాలన్నీ అనుసరించి పనిచేస్తున్నాం, బీజేపీ ఏ కార్యక్రమం చెప్పి చేసినా అని చెప్తున్నాం. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇదే అంశాలు చెప్తా ఉన్నారు. ఇక్కడ అంటే నడ్డా పదవి ముగిసి కొత్త జాతీయ అధ్యక్షుడు వచ్చిన తర్వాత కొత్త అధ్యక్షుల విషయం వస్తూ ఉంది. తాజాగా దీని విషయంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావును మనం నేరుగా మనం అడగడం జరిగింది. ఒక కార్యక్రమంలో కలిసిన సందర్భంగా అడిగినప్పుడు రఘునందన్ రావు చెప్పారు, ఇంతకుముందు ఒక 2 గంటల ముందు చెప్పారు, పార్టీ ఎవరిని ప్రతి ఒక్కరము మేము అడుగుతా ఉన్నాం, అధ్యక్ష పదవి కావాలని కోరుతా ఉన్నాము, పార్టీని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పార్టీని అధికారం తీసుకోవాల్సిన లక్ష్యంతో పనిచేస్తున్నాం కాబట్టి మేము కోరుతా ఉన్నాం, కోరడంలో తప్పులేదు మేము భావిస్తా ఉన్నాం, అధ్యక్ష పదవి అడగడం తప్పులేదు, రాజకీయ నాయకులు పదవి అడగడం తప్పులేదు, అడుగుతున్నాం. కానీ జాతీయ పార్టీ ఎవరిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినా ఆయనకు అనుకూలంగా పనిచేస్తాం, ఆయన పూర్తి స్థాయిలో సహకరిస్తాం, ఎంపీలుగా జాతీయ నాయకులుగా సీనియర్ నాయకులుగా మేము పూర్తి స్థాయిలో ఆయనకు సహకరిస్తాం, పార్టీ నిర్ణయమే శిరోధార్యం, ఇదేదో పోటీ ఉంది, పోటీ నెలకొన్నది అనేది ఇదంతా మీడియా చేస్తున్నటువంటి ప్రచారం. అయితే పోటీ అనేది ఈ పోటీ కాదు, పదవులు ఆశించడం అనేది ఒక రాజకీయ నాయకుడిగా మా యొక్క ఆశ కాబట్టి మేము అడుగుతా ఉన్నాం. ఇది ఏదేం మాకుగా పోటీ అనేది ఏం లేదు, పోటీ అనేది ఏం లేదు దీంట్లో. కాకపోతే మేము అడుగుతా ఉన్నాం పార్టీకి అన్ని తెలుసు, పార్టీ అన్ని రకాలుగా అన్ని కోణాలలో ఆలోచిస్తుంది, ఎవరు పనిచేస్తారు, ఎవరు జాతీయవాదంతో అని చెప్పేసి. ఇదే సందర్భంలో రాజ్నాథ్ సింగ్ కామెంట్ కూడా అమ్మా న్యూస్ ప్రశ్నించినప్పుడు చెప్పారు, అంటే ఎవరి అభిప్రాయాలు చెప్పడంలో తప్పేం లేదు, ప్రజాస్వామ్యంలో బీజేపీలో ఎవరైనా తమ అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చే అవకాశం ఉంది, రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు కూడా తప్పులేదు, ఎందుకంటే ధర్మం కోసం దేశం కోసం పనిచేసే వాళ్ళు కావాలి అని చెప్పారు. ఎస్, బీజేపీ కూడా ధర్మం కోసం దేశం కోసం పనిచేయాలనుకుంటుంది, ఆ కోణంలో పార్టీ ఆలోచన చెప్పింది. ఆయన ఆలోచన కూడా రాజా సింగ్ ఆలోచన కూడా అధిష్టానం పరిగణలోకి తీసుకొని పూర్తి స్థాయిలో రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైన విషయంలో ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటికిప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు నియామకం అనేది
కొంత జరగకపోవచ్చు అనుకున్నాను కంటే, అంటే కొంత జాతీయ పార్టీ కూడా కొంత కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. జాతీయ స్థాయిలో జాతీయ అధ్యక్షుడు నియామకం కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. నడ్డా అధ్యక్ష బాధ్యతలు పదవి పూర్తయిపోయింది. ఆయన కూడా కేంద్రంలో మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన కొంచెం మారే అవకాశం అని చెప్తా ఉన్నారు మన కీర్తన. కృష్ణమూర్తి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.